అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాజు మంచిగుంటే రాజ్యం మంచిగుంటుంది. ముందటి నాగలి మంచిగా పోతే వెనక నాగలి కూడా మంచిగా పోతుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉన్నది మనం చూస్తానే ఉన్నాం. ఏమనంటే రేవంత్ రెడ్డి కులాల ప్రస్తావన తీస్తాడు, బట్టలు ఉతికేటాయనను మంత్రిని చేసిన అంటాడు, చేపలు పట్టేటాయనను మంత్రిని చేసిన అంటాడు, డప్పు కొట్టేటాయనను మంత్రిని చేసిన అంటాడు. ఇట్లా కులాల ప్రస్తావన తీసి కనీసము ఒక సామాజిక వర్గం పేరు ఉన్నప్పటికి కూడా ఆ సామాజిక వర్గం పేరు పెట్టకుండా ఎట్లా దొరికితే అట్లా మాట్లాడతాడు. కావాల్సుకొని చీపురు పుల్లని తీసి పారేసినట్టు, లేకపోతే ఈగని తీసి పారేసినట్టు ఇట్లా చీపుగా మాట్లాడుకుంటూ పోతాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కులాల పంచాయితీ వచ్చింది, సామాజిక వర్గాల పంచాయితీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. ఉన్న పంచాయతీలు జాలవన్నట్టు ఇది కొత్త పంచాయతీ మోపైంది. మొత్తం మీద కులాల పంచాయతీ ఎంబటేసుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. చూద్దాం మరి ఎవరు ఎంబటేసుకొని తిరుగుతూ ఉన్నారు, ఎవరు చిన్న చూపు చూస్తూ ఉన్నారు, ఏమైతా ఉన్నాయి అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని, మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ఇక ముచ్చట్లకు పోతే మనం చూస్తానే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులు అన్నట్టు కొనసాగుతూ ఉన్నది, మంత్రులు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా కొనసాగుతానే ఉన్నది. ఇక మరి రేవంత్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తుండయ్యా అని అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే సపోర్ట్ చేస్తుండని కొంతమంది, లేకపోతే ఆయనకు కొంతమంది పడది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి అటు వేరే సామాజిక వర్గాలకు సపోర్ట్ చేస్తుండని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏందనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రైట్, ఇక ముచ్చట్లకు పోతే మొన్న మనం చూసినాము మందుల సామ్యాలు వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్లు కొనసాగింది. మందుల సామ్యాలు మాట్లాడింది, ఏమని మాట్లాడింది మనం చూసినాము. రైట్, కోమటిరెడ్డి బ్రదర్స్ జాగిర్ అనుకుంటుండ్రా నల్లగొండ, లేకపోతే రెడ్డిల జాగిర్ అని అనుకుంటుర్రా, మీ పెత్తనం ఏంది అన్నట్లుగా మాట్లాడిండు. దానికి కౌంటర్ ఇచ్చిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసలు అనవసరమైన వ్యక్తిని తీసుకొచ్చి గెలిపించిన టికెట్ కోసం నా ఇంటికి 100 సార్లు తిరిగిండు మందుల సామ్యాల్. ఇప్పుడు అనిపిస్తా ఉన్నది మందుల సామ్యాలను గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్తున్నని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. తర్వాత మందుల సామ్యాల్ దానికి కౌంటర్గా మాట్లాడిండు. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎందుకు గెలిపించారు అని చెప్పేసి మునుగోడులో ప్రజలు బాధపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి కూడా మందుల సామ్యాల్ కౌంటర్ ఇచ్చడం జరిగింది. ఇట్లా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామ్యాల్ ముచ్చట ఏదైతే ఉన్నదో ఆ ముచ్చట తీవ్రమైన చర్చకు దారి తీసింది. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, ఏ విధానాలు కొనసాగిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వీళ్ళట ఏమో అంటారు కదా, ఇక 3 సామెతలు వస్తాయి కానీ మొత్తం మీద వీళ్ళట వాళ్ళ పంచాయతీ వాళ్ళకే సరిపోతలేదు, వాళ్ళ పంచాయతీ వాళ్ళ కొట్లాట, వాళ్ళ లెక్క, వాళ్ళ కథ వాళ్ళే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక వీళ్ళట రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట, రాజ్యాన్ని బాగుపరుస్తారట, పేదల పాలనట, ప్రజాపాలనట, ఇక ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతానే ఉన్నారు. రైట్, ఇంకో ముచ్చట చెప్పాలనంటే నియోజకవర్గాలలో అభివృద్ధి పనుల కోసము ఏసీడీపీ నిధులు నిధులు ఉంటాయి కదా, స్పెషల్ నిధులు ఏవైతే ఉంటాయో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్గా వచ్చే నిధులు అండ్ స్పెషల్గా ఆ ప్రాంతానికి మాత్రమే వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు రావట్లేదట. కానీ పోయిన ప్రభుత్వంలో ఈ పార్టీ నియోజకవర్గమా, ఆ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గమా అని చూడకుండా ఎప్పటికప్పుడు నిధులు కేటాయించారు. మంచినీటి సదుపాయాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ ఇష్యూలు కావచ్చు, ఇట్లా ఏ ఇష్యూ చూసుకున్నా నిధులు కేటాయించి అప్పటికప్పుడు ఆ సమస్యని సాల్వ్ చేసిండ్రు. కానీ ఇప్పుడు నిధులు పోతలేవు, నియోజకవర్గాలకు స్పెషల్ నిధులు పోతలేవు, నా స్పెషల్ డెవలప్మెంట్ కింద ఫండ్స్ పోతలేవు, అటు ఆ అసెంబ్లీ కాన్ఫరెన్స్కి సంబంధించిన నిధులు కూడా పోతలేవు. ఎందుకు పోతలేవయ్యా అని అంటే నా చేతుల రూపాయి లేదు, నన్ను కోసిన రూపాయి లేదు, నన్ను వండుక తిన్న రూపాయి లేదు, ఈ మాటలన్నీ మాట్లాడతాడు, అలకదక్కువ ముచ్చట్లన్నీ చెప్తాడు మన రేవంత్ అన్న. కానీ 100 కోట్లనంగా ఈజీగా ఇటు ఇచ్చి పెడతాడు, 100 కోట్లనంగా కొత్త భవనం కట్టుకోవడానికి ఇచ్చి పెడతాడు, 200 కోట్లనంగా అందాల పోటీలకు ఇడిచి పెడతాడు, 200 కోట్లనంగా మెస్సీతో ఫుట్బాల్ ఆటకి ఇడిచి పెడతాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు, మూసి అంటాడు, 7,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి టెండర్లు పిలుస్తారట మూసి సుందరీకరణ కోసం. ఇట్లా వాళ్ళకు పైసలు ఉంటాయి కానీ నియోజకవర్గ అభివృద్ధి అనే వారికి మాత్రము పైసలు ఉండయి. ఇటు టెండర్లు పిలిస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఊళ్ళకి నిధులు పోతే ఏ బిల్లులు పోతాయోల్లా, చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో రోడ్ల కాంట్రాక్టర్లు కావచ్చు, మంచినీటికి సంబంధించిన కాంట్రాక్టర్లు కావచ్చు, ఇట్లా చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉంటారు. ఆ కాంట్రాక్టర్ల నుంచి నిండది మండది వచ్చే కమిషన్లు నిండుతాయా? గట్లా ఏం చేస్తూ ఉన్నారంటే పెద్ద 5,000 కోట్లు, 7,000 కోట్లు, 10,000 కోట్లు, 25,000 కోట్లు, 1,50,000 కోట్లు గిట్లా వీటికి టెండర్లు పిలుస్తే ఇంత
నిండినట్టు అనిపిస్తుంది. వచ్చిన ఆ పైసలు జర బోరము ఉబ్బరంగా కనబడుతుంది. కాబట్టి వీటికి నిధులు పోతా ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఇక్కడ దళిత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్లకు అసలు వాల్యూ ఇస్తలేరట. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళకు వాల్యూ ఇస్తలేరట. వాళ్ళ బాధంతా వెళ్ళబోసుకుంటా ఉన్నారు, వాళ్ళ బాధంతా కక్కుకుంటా ఉన్నారు. ఇటు మందుల సామ్యాలు ముచ్చట చూసినాం కదా, మందుల సామ్యాలు ముచ్చట చూసిన తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణ ఉంటాడు కదా, కవ్వంపల్లి సత్యనారాయణ ఏం చెప్పిండు అనంటే అసలు ఎమ్మెల్యేలకు వాల్యూ ఇస్తలేరని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. వీళ్ళందరూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి వీళ్ళ బాధ అంతా చెప్పుకున్నారు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, రేవంత్ రెడ్డి మంత్రుల నియోజకవర్గాలకే నిధులు విడుదల చేస్తున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యేలంతా వాళ్ళ బాధ అంతా కక్కుకుంటా ఉన్నారు, వాళ్ళ బాధ అంతా ఎల్లబోసుకుంటా ఉన్నారు కదా. మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా, మరి ఆ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఇక్కడ దళిత ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తున్నట్టా, లేకపోతే నిజంగానే దళిత ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించినట్ట? ఓహో, రేవంత్ రెడ్డి చేతులు ఉంటుంది కదా. మొత్తం మీద రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి వస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. మంత్రుల నియోజకవర్గాలకే పైసలు పోతున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడినట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మునుగోడు కూడా పైసలు పోతలేవట. ఆయననే కదా బాజాప్తా చెప్పిండు, బాహటంగా చెప్పిండు, మంత్రులున్న నియోజకవర్గాలకే పైసలు పోతున్నాయి, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పైసలు పోతలేవు, ఖమ్మంకే ఎక్కువ నిధులు పోతా ఉన్నాయి, నేను చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేకపోతున్నా, ఊళ్ళల్లో పెళ్లిళ్లకు సావులకు తప్ప దేనికి అడుగు పెట్టలేకపోతా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతా ఉన్నాము అని చెప్పేసి కూడా మాట్లాడిండ్రు. కొంతమంది ఎమ్మెల్యేలు చాలా రోజుల కింద మాట్లాడారు, ఇప్పటికి కూడా గదే తంతు కొనసాగుతూ ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత 2 నెలల కింద మాట్లాడారు, 2 అసెంబ్లీ సమావేశాలలో కూడా మాట్లాడారు మంత్రులున్న నియోజకవర్గాలకే పైసలు పోతున్నాయి అని చెప్పేసి. అంటే మంత్రులున్న నియోజకవర్గాలలోనే జనాలు ఉన్నారు, మంత్రులున్న నియోజకవర్గాలలో జనాలు ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రులున్న నియోజకవర్గాల జనాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. అంటే మంత్రులున్న నియోజకవర్గాలలో మాత్రమే ఓటర్లు ఉన్నారు, ఇంకా మిగతా నియోజకవర్గాలలో ఓటర్లు లేని కిందికా వీళ్ళ లెక్క? ఓన్లీ మంత్రుల నియోజకవర్గాలకే పైసలు పోతున్నాయి అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? టెండర్లు, కమిషన్లు, కాంట్రాక్టర్లు ఇవన్నీ వీళ్ళ మధ్యలోనే కొనసాగుతున్నాయి అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. వాళ్ళే కమిషన్లు, వాళ్ళే దండుకునుడు, ఎవరి దుకాణాలు వాళ్ళే, ఎవరి వ్యాపారాలు వాళ్ళే, వ్యాపారం సరే వ్యాపారం అన్నట్టు మొత్తం మీద ఎవరి వ్యాపారాలు వాళ్ళే కొనసాగించుకుంటా ఉన్నారు. ఆయన బట్టి విక్రమార్కను కలిసి దళిత ఎమ్మెల్యేలందరూ మాకు వాల్యూ ఇస్తలేరని చెప్పేసి బట్టి విక్రమార్కకు చెప్పుకున్నారు. ఆయన ఇంకొక ముచ్చట ఏంటంటే, ఎక్కడ వాకిటి శ్రీహరిని అంటాడు చేపలు పట్టేట ఆయనను మంత్రిని చేసిన అని చెప్పేసి, ఇంకో రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బట్టలు ఉతికేట ఆయనను తీసుకొచ్చి మంత్రిని చేసిన అని చెప్పేసి, గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇట్లా నీచంగా చీపుగా తీసి పాడేసుకుంటా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. వాళ్ళకు సామాజిక వర్గం ఉంటుంది, ఆ సామాజిక వర్గాన్ని గౌరవంగా ఎట్లా పిలుస్తారని తెలిసి మాట్లాడతాడా, తెలియదు. మొత్తం మీద ఇట్లా ఎత్తి చూపుకుంటా మాట్లాడేదే రేవంత్ రెడ్డి. ఇక మరి వేరేటోళ్ళు వాల్యూ ఇస్తారా చెప్పుర్రి అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రస్తావన ఎందుకు వస్తుంది? కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్ణం లేదు, రంగు అది ఏది లేకుండా 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. అట్లనే రిజర్వేషన్ల ప్రకారము కులం, మతం, ప్రాంతం, వర్ణం, లింగం భేదం ఏది లేకుండా ఎవరైనా ఎన్నికలలో పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. మరి ఇక్కడ ఈ వేరియేషన్లు ఎందుకు అనేది మాత్రం అర్థమైతలేదు. ఈ వేరియేషన్ ఎందుకు వస్తా ఉన్నాయి తెలుస్తలేదు. కావాల్సుకొనే మరి చిల్లర రాజకీయం చేయాలని ఇట్లా చేస్తారా ఏంటి తెలుస్తలేదు. కానీ మొత్తం ఇదే ఒక గీ తతంగం నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చనేసిందట, కన్నతల్లి కన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట. గిట్లున్నది కాంగ్రెస్ వ్యవహారం. పాలన చేయండి నాయన అంటే వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే ఉన్నాయి, ఇక పాలన ఏం చేస్తారు, ప్రజలనేం పట్టించుకుంటారని చెప్పేసి చెవులు కొరుక్కుంటుర్రట ఈ ముచ్చటెరికైన జనాలు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.